హరే శ్రీనివాస. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ శ్లోకం కేవలం కొన్ని పదాల సముదాయం కాదు, శ్రీవారి భక్తుల హృదయాల్లో నిత్యం ప్రతిధ్వనించే ఒక మహోన్నత సత్యం. ఈ శ్లోకంలో ప్రతి పదం ఒక లోతైన భావాన్ని కలిగి ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం రండి. ఈ సమస్త బ్రహ్మాండంలో వెంకటాద్రితో సమానమైన పవిత్ర స్థలం మరెక్కడా లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి దేవుడు గతంలో ఎప్పుడూ లేరు, భవిష్యత్తులో ఇక ఉండబోరు. ఆయనకు సాటి రాగలవారు ఎవ్వరూ లేరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈరోజు నేను అన్నమాచార్యులు వారు రచించినటువంటి సిరుత నవ్వులవాడు సిన్నెక్క అనే జానపద గీతంతో మీ ముందుకు వచ్చాను. ఈ పాటను పాడుకునే ముందు ఆ పాట యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇది ఒక జానపద శైలిలో సాగే ఒక అద్భుతమైన ఉత్సాహభరితమైన అన్నమయ్య కీర్తన. ఈ కీర్తనలో విష్ణుమూర్తి దశావతారాలను జానపద శైలిలో హృదయంగా పాడారు అన్నమయ్య. దశావతారాలలోని హరిని చూస్తూ ఆ అవతార లీలలను చమత్కారంగా ఒక పల్లె పడుచు తన సిన్నెక్కతో ముచ్చటిస్తున్న వైనమిది. మరైతే ఈ పాటను పాడుకునే ముందు అర్ధ చింతన చేద్దాం రండి. పల్లవిని చూద్దాం రండి. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. వీడు చిరునవ్వులు చిందిస్తున్నాడు, వీడికి భయమే లేదు చూడవే అంటోంది ఓ పల్లెపడుచు చిన్నక్కతో. మొదటి చరణం చూద్దాం రండి. పొలసుమేని వాడు బోరవీపు వాడు, సెలసుమోరవాడు సిన్నెక్క. పొలసులు చేపకుంటాయి, పొలసుల మేనున్నవాడు ఎవరు? మత్స్యావతారం. బోరవీపున్నవాడు ఎవరు? బోరవీపు వాడు. బోరవీపున్నవాడు అంటే విశాలమైన వీపు కలిగినవాడు, అంటే కూర్మావతారం గురించి ఇక్కడ చెప్తున్నారు. సెలసు మోరావాడు సిన్నెక్క. సెలసు అంటే వరాహం, మోర అంటే ముఖము. వరాహ ముఖమున్నవాడు ఎవరు? వరాహ అవతారం. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. గొలసుల వంటి వంకరలున్న కోరలున్నవాడు ఎవరు? నరసింహావతారం. ఈ విధంగా మొదటి చరణం సాగుతుంది. రెండవ చరణం చూద్దాం. మేటి కురసవాడు మెడమీద గొడ్డలి, సీటాకాలవాడు సిన్నెక్క. మేటి కురసవాడు అంటే గట్టి పొట్టివాడు ఎవరు? వామనావతారం. మెడమీద గొడ్డలి, మెడమీద గొడ్డలి మోపుకున్నవాడు ఎవరు? పరశురామావతారం. సీటాకాలవాడు నాగలిని బట్టి దున్నుతున్నప్పుడు భూమిపై ఒక గీత ఏర్పడుతూ వస్తుంది. ఆ గీతను సీతకము అంటారు. క్రమేపీ అది సీటకముగా మారింది. ఈ సీటకాలు వేసేవాడు బలరామావతారం. ఆటదాని బాసి అడవిలో రాకాసి, వేటలాడి చూడవే సిన్నెక్క. తన స్త్రీని బాసి అడవిలో రాక్షసునితో యుద్ధం చేసేవాడు ఎవరు? రామావతారం. ఇలా రెండో చరణం సాగుతుంది. ఇక మూడవ చరణానికి వస్తే, బింకపు మోతల పిల్లగోవివాడు, సింక సూపులవాడు సిన్నెక్క. పిల్లన గ్రౌవు పైన బింకముగా రాగాలు పలికించే జింక చూపులవాడు ఎవరు అంటే శ్రీకృష్ణావతారం గురించి ఇక్కడ చెప్తున్నారు. కొంకక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. కొంకక కలికి భయపడకుండా కల్కి అవతారమై, భయపడకుండా కల్కి అవతారమై సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడు నన్ను కూడుకున్నాడు చూడవే చిన్నక్క అంటూ దశావతారాల పొడుపు కథలను వేసి వాటిని జానపదాలలో కూర్చి ఆ భగవంతుని దశావతారాలను మన కంటికి కనపడేలాగా చాలా అద్భుతంగా ఈ పాటను రచించారు అన్నమయ్య. అన్నమయ్యల వారు ఈ పాటలో ప్రతి అక్షరము ప్రతి పదాన్ని అనుభవించి ప్రత్యక్షంగా ఆ వెంకటపతిని అనుభవిస్తూ రమిస్తూ పాడిన పాట కాబట్టే ఈ పాటలు పాడుకుంటున్నప్పుడు ఒక తెలియని అలౌకిక ఆనందం మనందరికీ కలుగుతుంది. మరైతే ఎందుకు ఆలస్యం? ఆ అన్నమయ్యుల వారు అనుభవించిన అనుభూతిని మనందరం కూడా అనుభవించడానికి ప్రయత్నిద్దాం రండి, కలిసి పాడుకుందాం. హరే శ్రీనివాస. సిరుత నవ్వులవాడు సిన్నెక్క అన్నమాచార్య కీర్తన.
సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. 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 పదని సనిద పప్ప మ పదని దప మమ్మ గమ పద పమ గగ సరి గమ గరి సస. పదని సనిద పప్ప పప్ప మ పదని దప మమ్మ మమ్మ గమ పద పమ గగ గగ సరి గమ గరి సరి గమ ప. పొలసు మేనివాడు బోర వీపువాడు సెలసు మోరవాడు సిన్నెక్క. పొలసు మేనివాడు బోర వీపువాడు సెలసు మోరవాడు సిన్నెక్క. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు సూడవే సిన్నెక్క. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. పదని సనిద పప్ప మ పదని దప మమ్మ గమ పద పమ గగ సరి గమ గరి సస. పదని సనిద పప్ప పప్ప మ పదని దప మమ్మ మమ్మ గమ పద పమ గగ గగ సరి గమ గరి సరి గమ ప. మేటి కురచవాడు మెడమీది గొడ్డలి సీట కాలవాడు సిన్నెక్క. మేటి కురచవాడు మెడమీది గొడ్డలి సీట కాలవాడు సిన్నెక్క. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి సూడవే సిన్నెక్క. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. పదని సనిద పప్ప మ పదని దప మమ్మ గమ పద పమ గగ సరి గమ గరి సస. పదని సనిద పప్ప పప్ప మ పదని దప మమ్మ మమ్మ గమ పద పమ గగ గగ సరి గమ గరి సరి గమ ప. బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. బింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. కొంకక కలికి కొసరి కూడే నన్ను కొంకక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు సూడవే సిన్నెక్క. కొంకక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు సూడవే సిన్నెక్క. 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 శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం నాహంకర్త హరికర్త సర్వం శ్రీ మధ్వేష కృష్ణార్పణమస్తు. హరే శ్రీనివాస.